వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు, 4 కోట్ల ప్రజల తీర్పు అన్న ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మొదలైన మీటింగ్ హాల్ నిర్మాణ పనులు, ఆనందం వ్యక్తం చేస్తున్న సిబ్బంది. నల్గొండ పవన్ మోటార్స్ నందు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు. ట్రినిటీ హై స్కూల్ ఐఐటి జోన్లో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు. చౌటుప్పల్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గాంధీజీ విద్యా సంస్థలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు. చండీ హోమం మహాపూర్ణాహుతిలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. జయ స్కూళ్లలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో బాలల దినోత్సవం. పుస్తక పఠనం వలన జ్ఞానం పెరుగుతుంది, వివరించిన జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు. ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా సంబరాలు. అనంతరం ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ గెలుపు 4 లక్షల ఓటర్ల తీర్పు కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల తీర్పని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నేడు ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన జూబ్లీహిల్స్ గెలుపు సంబరాల్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ గెలుపు 4 లక్షల ఓట్ల తీర్పు కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల తీర్పని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నేడు ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన జూబ్లీహిల్స్ గెలుపు సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డోలు వాయించి బాణసంచా కాల్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, భరత్ కుమార్, హేమేందర్, సత్యనారాయణ, అశోక్, శ్రీశైలం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఫలితాలు జూబ్లీహిల్స్ 4 కోట్ల ప్రజల తీర్పే కాదు, 4 లక్షల తీర్పే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల తీర్పుగా మేము ఈ తీర్పును మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుకగా, ఎందుకంటే ఈ 23 మాసాల్లో అప్పుడే తెలంగాణకు ముఖ్యమంత్రిగా వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇలా చేస్తుండు కాబట్టి అట్టడుగు వర్గాలకు, పేద ప్రజలకు, నిమ్న జాతులకు అందరికీ అధికారాల పాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలనకు ఇది ఒక అద్దం పెట్టుగా, ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఒక తీర్పుగా జూబ్లీహిల్స్ చరిత్రలోనే ఎన్నడూ రాని కనివిరగని రీతిలో ఇవాళ మెజార్టీ సాధించడం అంటే మా గౌరవ ముఖ్యమంత్రి పాలనకు ఇది నిదర్శనం. తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, ప్రజాపాలన వైపు ఉన్నారు. గత 10 ఏళ్ళు తల్లి సోనియమ్మ మిగులు రాష్ట్రం ఇస్తే మిగులు రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా దాచుకొని తెలంగాణను అప్పులు చేసి పేదోడికి సొంతింటి కళలు ఇవ్వలే, పేదోడికి రేషన్ కార్డు ఇవ్వలే, పేదోడికి సన్న బియ్యం ఇవ్వలే, పేదోడికి 200 యూనిట్ల కరెంట్ ఇవ్వలే, మహిళలకు ఆత్మ గౌరవం లేదు ఆ ప్రభుత్వంలో. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళలకు పెద్దపీట వేసినాం, రైతులకు పెద్దపీట వేసినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, యువతకు పెద్దపీట వేసినాం. ఇలా అన్ని రంగాల్లో మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు పెద్ద ఎత్తున సంక్షేమాలు అందిస్తున్నారు కాబట్టి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఈ భారీ మెజార్టీ వచ్చింది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ రేవంత్ అన్న బాట నడిచి ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నకు పట్టం కట్టే విధంగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నాయి. ఇలా ఆ కేటీఆర్ అవాక్కులు చవాక్కులు వేలిండు, మీ ప్రజలకు రెఫరెండం అన్నాడు, మరి అలా చెంప చెల్లుమనే విధంగా, గువ్వ గుయ్యమనే విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటికైనా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ 10 ఏళ్ల విధ్వంసాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి పూడ్చుకుంటూ మీరు అయినటువంటి సంక్షేమాలు, మీరు అయినటువంటి అభివృద్ధి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారు. మొన్ననే కంటోన్మెంట్, ఇలా జూబ్లీహిల్స్, రేపు స్థానిక సంస్థల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇలా యావత్ తెలంగాణ సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకమైన కార్యకర్తలకు, నాయకులకు, జూబ్లీహిల్స్ ఓటేసినటువంటి ప్రజలకు 2 చేతులు జోడించి వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వానికి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఇంకా ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఆర్నిశలు మా గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతుంది కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి. ఈ 3 ఏళ్లే కాదు, వచ్చే 5 సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది, సంక్షేమాలు అందిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఖచ్చితంగా ప్రజాపాలన ఇంకా 10 ఏళ్ళు కొనసాగుతుందని చెప్పి ఇలా పెద్ద ఎత్తున ఆలయ నియోజకవర్గంలోని మా నాయకులు, కార్యకర్తలు ఈ సంబరాలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మీటింగ్ హాల్ నిర్మాణం పనులు మొదలు కావడంతో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పంచాయతీరాజ్ ఏఈ హరీష్ ఆసుపత్రి ఆవరణలో మీటింగ్ హాల్ నిర్మాణం కొరకు స్థలాన్ని గుర్తించి ముగ్గు పోశారు. శుక్రవారం నిర్ణీత కొలతల ప్రకారం అధికారులు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ భవానీ సాగర్ మాట్లాడారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగస్టు 19వ తేదీ నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా డాక్టర్ భవానీ సాగర్ ప్రజల ఆరోగ్యం కొరకు వివిధ సమస్యల పరిష్కారం దిశగా ఆరోగ్య సిబ్బందికి శిక్షణ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆసుపత్రి ఆవరణలో మీటింగ్ హాల్ సౌకర్యం లేకపోవడం వలన చెట్ల నీడన అసౌకర్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని, ఆసుపత్రి సిబ్బంది కొరకు మీటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరగా వెంటనే స్పందించిన ఆమె తక్షణమే మీటింగ్ హాల్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేయడమే కాకుండా పనులను వేగవంతం చేసి త్వరితగతిన మీటింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడంతో గురువారం పంచాయతీరాజ్ ఏఈ హరీష్ ఆసుపత్రి ఆవరణలో మీటింగ్ హాల్ నిర్మాణం కొరకు స్థలాన్ని గుర్తించి ముగ్గు పోశారు.
శుక్రవారం నిర్ణీత కొలతల ప్రకారం అధికారులు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భవానీ సాగర్ మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది కొరకు సమావేశ మందిరం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరిన వెంటనే స్పందించిన పనులను త్వరితగతిన ప్రారంభించినందుకు ఆసుపత్రి సిబ్బంది తరపున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భవానీ సాగర్, ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ, ఏఈ హరీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే మా సైడ్ మొత్తం హస్బెండ్ కొట్టారు.
నల్గొండ పవన్ మోటార్స్ నందు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రాయింగ్ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ పవన్ మోటార్స్ నందు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రాయింగ్ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. ఈ సందర్భంగా పవన్ మోటార్స్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆయన సహకారాలను మరియు వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ మరియు పవన్ మోటార్స్ జీఎం నాగమణి ఉద్యోగస్తులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్ ఐఐటి జోన్లో ఈరోజు బాలల దినోత్సవం సంబరాలు ఘనంగా చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం బాలలను ఉద్దేశించి మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్ ఐఐటి జోన్లో ఈరోజు బాలల దినోత్సవ సంబరాలు ఘనంగా చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జిని మంజుల భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ, నెహ్రూ జన్మదిన వేడుకలను బాలల దినోత్సవంగా జరుపుతారు మరియు విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి విద్యార్థి దశలో క్రమశిక్షణ, మంచి నడవడిక కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు నెహ్రూ వేషధారణ వేశారు మరియు విద్యార్థులు వివిధ రకాల వేషధారణలో వచ్చారు. అలాగే విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలకే సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కేవీబీ కృష్ణారావు, ఉపాధ్యాయులు అనుష, చందన, జ్యోతి, శిరీష, అనసూయ, లావణ్య, సంతోష, రాణి, హారిక, రత్న, భార్గవి, సింధు తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ విజయోత్సవ సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా చౌటుప్పల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. NH-65 హైవే పైన బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేంచేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మునుగోడు ఎన్నికల ఇన్ఛార్జ్ పబ్బు రాజుగౌడ్, చౌటుప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా చౌటుప్పల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. NH-65 హైవే పైన బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేంచేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మునుగోడు ఎన్నికల ఇన్ఛార్జ్ పబ్బు రాజుగౌడ్, చౌటుప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడుతూ, ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు మద్దతుగా ప్రజలు పట్టం కట్టారని, ఇది ప్రతిపక్షాలకు చెంపపెట్టని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రజాప్రభుత్వం అని తెలియజేశారు. అదేవిధంగా రానున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఉబ్బు భద్రయ్య, మండల పార్టీ అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, మాజీ మున్సిపాలిటీ అధ్యక్షులు మోదాల రమేష్ గౌడ్, బత్తుల విప్లవ్ గౌడ్, బొంగు చెంగయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్లు కొయ్యాడ సైదులు గౌడ్,
బాబా షరీఫ్, బుడిగే అరుణ బాలకృష్ణ గౌడ్, సందగల్ల విజయ్, సతీష్ గౌడ్, కాసర్ల మంజుల, శ్రీనివాస్ రెడ్డి, షాదీఖానా చైర్మన్ ఎండి కరీం, కాంగ్రెస్ నాయకులు ఆవుల యేసు యాదవ్, పాక చిరంజీవి యాదవ్, కానుగు శేఖర్, ఏజాజ్ పాషా, యాదవ సంఘం నాయకులు చిలకల శ్రీనివాస్ యాదవ్, నల్ల పర్వతాలు యాదవ్, ఒంటెల రవి యాదవ్, మస్తాన్ యాదవ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. मोटी पोमारी आड़ा मोटी బాల్యంలో విద్యార్థుల నడవడిక భవిష్యత్తు తరాలకు పునాది వంటిదని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అల్లరించారు. గాంధీజీ విద్యా సంస్థలలో బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాల్యంలో విద్యార్థుల నడవడిక భవిష్యత్తు తరాలకు పునాది వంటిదని ట్రస్మా జిల్లా డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అల్లరించారు. గాంధీజీ విద్యా సంస్థలలో బాలల దినోత్సవం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని చాచా నెహ్రూ వ్యాఖ్యలను విద్యార్థులకు సూచించారు. మంచి భవిష్యత్తుకు పునాది వేసేలా బాల్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులందరూ మంచి లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి ఎందరో మహనీయుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రపంచంలో ఉత్తమ శక్తిగా ఎదిగే అవకాశం మన దేశానికే ఉందన్న అన్నారు. మహనీయుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. అన్ని రంగాలలో దేశ పురోగతి, అభివృద్ధిలో బాలల భాగస్వామ్యం కావాలని
తెలిపారు. బాలల దినోత్సవాన్ని పిల్లల హక్కులు, సంక్షేమం మరియు విద్యను ప్రోత్సహించడానికి అంకితం చేయబడిందని తెలిపారు. దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు అలరించారు. వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్లు కర్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ సామల వెంకటేశ్వర్లు, చిలుకూరి రామేశ్వరి, ప్రిన్సిపల్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, డాన్స్ మాస్టర్ తరుణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. I would like to invite all the teachers on the stage.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నీరు వాటర్ ప్లాంట్ ఎండీ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కారంపూడి పుష్పమాల విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేము మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నీరు వాటర్ ప్లాంట్ ఎండీ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కారంపూరి పుష్పమాల విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ 37 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత విద్యార్థులకు దూరమయ్యానని అనిపించడంతో విద్యార్థులతో సమయం గడపాలని బాలల దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలకు రావడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల ఆటపాటలు క్రమశిక్షణ తనకు ఎంతో నచ్చిందని విద్యార్థులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆమె చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరూ దయచేసి ఇక్కడికి ఒక్కొక్కరు రావాలి. ఫస్ట్ శ్రీజ వాళ్ళ పేరెంట్ మొదటి చిట్టి తీసింది. ఆ చిట్టిలో ఏముందో ఇప్పుడు తను చేస్తుందన్నమాట. పుష్పమాల. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యాను. ఒక 37 ఇయర్స్ సర్వీస్ చేశాను. నేను ఎంఏ బిఎడ్. నా 20 ఇయర్స్ కరోనా టైంలో నేను రిటైర్ అయ్యాను. నేను పిల్లలకు ఈ 5 సంవత్సరాలు దూరంగా ఉన్నట్టు అనిపించింది. వాలంటీర్గా కూడా కొన్ని స్కూళ్ళలో పనిచేశాను. తర్వాత నేను ఏదైనా సమాజానికి చేయాలి, ఇంట్లో ఉంటే నాకు తోచక ఒక వాటర్ది ఇండస్ట్రీ పెట్టి ఆలేరులో స్థాపించి ఒక 10 మంది వర్కర్స్కు ఉపాధి కల్పించాను. అందులో లేడీస్నే ఎక్కువ పెట్టుకుంటాను. నేను వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చినట్టుగా చేస్తూ ఉన్నాను. నేను మా వారిద్దరము గవర్నమెంట్ ఎంప్లాయీస్ము, రిటైర్ పర్సన్స్ము. అయితే ఈ ఆలేరులో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఈ స్కౌట్ పిల్లలు చేసే క్రమశిక్షణగా ఈరోజు చేసింది చాలా నాకు ఇన్స్పైర్ అయిపోయింది. వాట్సాప్ పద్ధతి, ఉపాధ్యాయుల పద్ధతులు అన్నీ చూసి చాలా బాగా అనిపించింది. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంత బాగా డెవలప్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అనిపించింది. ఏదో నా శాయశక్తిలో నేను పిల్లలకి ఏదో చాక్లెట్లు ఇవ్వాలనుకొని తీసుకొచ్చి పంచిపెట్టాను. చాలా నా మనసుకి ఈరోజు ఎన్నో లక్షల ఆదాయము, ఎంతో సంపాదన వచ్చినంత ఫీల్ అనిపిస్తుంది. నేను ఈ స్కూల్కు ఏదైనా అవసరం పడ్డా, పిల్లలకి ఏ అవకాశం ఏమున్నా నా శాయశక్తిలో నేను సాయం చేస్తానని నేను మన్నవించుకుంటాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ మణిదీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం లోటస్ టెంపుల్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పుష్కరం 12 సంవత్సరాల వార్షికోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ మణిద్వీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం లోటస్ టెంపుల్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పుష్కర 12 సంవత్సరాల వార్షికోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలెలయ్య పాల్గొన్నారు. శుక్రవారం రోజు రుద్రహోమం, చండీ, సప్తశతి హవనం, మహాబలి నివేదన, మహాపూర్ణాహుతి, కుంకుమాభిషేకం, ధ్వజారోహణం, ఋత్విక్ సన్మానం కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు స్థానికులు భక్తులు పాల్గొని నిర్వహించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయ చిన్నారులు జాతీయ నాయకులు దేవతామూర్తుల అవతారాలతో తయారై వేడుకలకు వన్నె తెచ్చారు. చాచా నెహ్రూ, భరతమాత మరియు తెలంగాణ తల్లి రూపాలు వేడుకకు ఆకర్షణగా నిలిచాయి. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయ చిన్నారులు జాతీయ నాయకులు దేవతామూర్తుల అవతారాలతో తయారై వేడుకలకి వన్నె తెచ్చారు. చాచా నెహ్రూ, భరతమాత మరియు తెలంగాణ తల్లి రూపాలు వేడుకకు ఆకర్షణగా నిలిచాయి. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఎంతగానో అలరించాయి. జయ స్కూల్ కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Good morning everyone. My name is Nidita. I am studying in second class. I am Rani Lakshmi Bai. I am great Indian freedom fighter. I am also known as Jhansi Ki Rani. I was born in 19 November 1828. Rani Lakshmi Bai is a national hero of India. Thank you. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో 14 నవంబర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కట్ల భాస్కరాచారి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో 14 నవంబర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కట్ల భాస్కరాచారి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశానికి 17 సంవత్సరాలు మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసి పంచశీల సూత్రాలను అమలు చేసి దేశానికి ఎనలేని సేవ చేశారని, భారతరత్న అయ్యారని కొనియాడారు. వారి స్ఫూర్తితో మనమంతా దేశభక్తిని కలిగి ఉండి భారతదేశానికి సేవ చేయాలని, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ క్విజ్ మరియు చిత్రలేఖనం పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్తో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
58వ గ్రంథాలయ వార్షికోత్సవాలు 14/11/2025 నుండి 20/11/2025 వరకు ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. జిల్లా గ్రంథాలయం నందు జరిగిన 58వ గ్రంథాలయ వార్షికోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కార్యదర్శి బాలమ్మ సీతారామారావుని ఆహ్వానిస్తూ శాల్వాలతో వారిని సన్మానించారు. 58వ గ్రంథాలయ వారోత్సవాలు 14/11/2025 నుండి 20/11/2025 వరకు ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. జిల్లా గ్రంథాలయం నందు జరిగిన 58వ గ్రంథాలయ వారోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కార్యదర్శి బాలమ్మ సీతారామారావుని ఆహ్వానిస్తూ శాల్వలతో వారిని సన్మానించారు. గ్రంథాలయ ఆవరణలో ఉన్న వట్టికోట అల్వార్ స్వామివారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ సీతారామారావు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో సరస్వతీదేవి, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు గ్రంథాలయంతో అనుబంధం ఉందని, హుజూర్ నగర్ నందు ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో గ్రంథాలయంలో నాకు అనుబంధం ఏర్పడిందని, కావలసిన పుస్తకములు గ్రంథాలయం నందే వినియోగించుకొని ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో ఉండటం జరిగిందన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఒకప్పుడు, ఇప్పుడు టెక్నాలజీ లేకపోవడం, మొబైల్స్ లేకపోవడం వలన పుస్తక పఠనం అనేది మాకు ఒక వ్యసనంగా ఉందని, అందుకనే ఎక్కువ సమయం గ్రంథాలయం నందు గడపడం జరిగేదని వారు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న గ్రంథాలయ పాఠకులు గ్రంథాలయాలను వినియోగించుకొని రాబోయే నోటిఫికేషన్లో కూడా మీరందరూ కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలని పాఠకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ యానాల యాదగిరిరెడ్డి, ఇండియన్ గ్యాస్ అధినేత తోట శ్యాంప్రసాద్, అసిస్టెంట్ లైబ్రేరియన్ వి శ్యామ్ సుందర్ రెడ్డి, లైబ్రేరియన్ ఎంవి రంగారావు, కె విజయభాస్కర్, పి సృజన, నిర్మల, లక్ష్మమ్మ, భవానీ శ్రీను, సోషల్ వర్కర్ అలూర్ విక్టర్, గ్రంథాలయ పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్టార్టింగ్గా ఉన్నటువంటి మీ వయసుకు మీకు గౌరవం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. గంటలకి అప్ప చెప్తాను. అందుకే మళ్ళీ లైబ్రరీకి నేను కూడా అప్పగిస్తాను. ఇది కూడా ఉంది. థ్యాంక్ యూ. ఈ అక్కర్లేక సార్ సూర్యాపేట జిల్లా యొక్క చరిత్ర సంస్కృతి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందులో ఏంటి అంటే మీ గ్రంథాలయ మాజీ రెడ్డి యాదగిరెడ్డి గారు రచించినటువంటి యానాల యాదగిరెడ్డి గారు మీ చేతి మీద నుంచి నాకు ఇచ్చినట్లయితే మీరు గ్రంథాలయ నేను ఏమంటున్నా అంటే ఫోటోల కొరకు పూజలు వద్దు. ఇది మనం వాస్తవంగా ఏంటంటే దయచేసి నాకు ఆ భావనకి ఆ ప్రతినిధి రామారావు గారు చూడగానే ఇంటికి రావాల్సినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ పేపర్ తెప్పించుకునే స్థోమత లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా గ్రంథాలయానికి వచ్చి అప్పుడు టైం పాస్ చేస్తారు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ దృష్టి అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పరంగా చెప్పేసి రకరకాల పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. అన్నింటినీ వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయలేరు. కాబట్టి ఇక్కడ మనం చెప్పినట్లయితే వాటికి సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాటి అన్నింటినీ చదువుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం ఏంటి. ఎంతోమంది పిల్లలు వస్తున్నారు. వీళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఉన్నవి చాలా ఉన్నాయి, వాటిని సద్వినియోగపరచుకోండి. మీరేంటి అంటే ఉన్న దాంట్లో ది బెస్ట్. ఇది కాంపిటేటివ్ వరల్డ్ మీకు అందరికీ తెలుసు. కాబట్టి పుస్తకం చదివేదానికి మామూలుగా మీరు సెల్ ఫోన్లో వినడానికి చదివేదానికి చాలా తేడా, అస్థి వర్షాంతం తేడా ఉంటుంది. ఒకసారి ఒక పుస్తకం చదివితే ఇందాకనే నేను చెప్పాను, పైన చెప్పాను, ఒక స్థిరా చుక్క 1,00,000 మెదళ్ళతో ఒక చిన్న సెంటెన్స్ ఒకటి కోట్ చేయాలి అంటే మహానుభావులు ఎంతో కష్టపడి అది రాసినటువంటి వాళ్ళు
సరే అలవోకగా అశువుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మన చనిపోయిన అంబేద్కర్ గారి గురించి మనకు తెలుసు. ఆయనకు వాక్ బ్రహ్మ అనొచ్చు. ఆయన అనుకోకుండానే ప్రతి ఏదంటే అది ఆటోమేటిక్గా అశ్వత్వం అనేటటువంటిది ఆయనకు ఆటోమేటిక్గా వచ్చింది. అందరికీ ఆ అదృష్టం ఉంది ఆయన సంస్కృతి. ఎనీవో విద్యాలయాలు అనేటటువంటి వాటి ప్రాముఖ్యత అనేటటువంటిది విద్యార్థుల జీవితాల్లోనూ ప్రతి పాఠకుల యొక్క జీవితంలోనూ మరపురానటువంటి సన్నివేశం. నేను ఇప్పటికీ అనుకుంటాను, నేను ఇందాకే చెప్పాను మీకు, నా ఇంటర్మీడియట్ పీరియడ్ యాక్చువల్గా హుజూర్నగర్లో కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్ నేను హుజూర్నగర్. అక్కడ లైబ్రరీ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు కదలాడు. నేను ఉన్నటువంటి ఇంటికి ఎదురుగానే లైబ్రరీ ఉంటుంది, కానీ అంత పెద్ద లైబ్రరీ కాదు, మొత్తం లైబ్రరీ అయితే ఇంతే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ బట్ చాలు అది. అంటే అప్పుడు మాకు ఉన్నటువంటి నీరు దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి మేము పుస్తకాలు చదివాము, అవి మాకు ఎంతో జీవితంలో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మీకు ఎన్నో అంటే వాటితో పోల్చుకుంటే, అప్పటి కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఫెసిలిటీస్ అనేటటువంటి చాలా పెరిగాయి కాబట్టి వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని మరి కోరుకుంటున్నాను. ఏ కార్యక్రమానికైనా కూడా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు గ్రంథాలయ వారోత్సవాలు జరపడంలో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ పిల్లలకు ఏ విధంగా ఇవి ఉపయోగపడతాయి అనేటువంటి మీకు తెలియజేయాలి. దీని యొక్క చారిత్రకత ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటిది మీకు అందరికీ తెలియజేయాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఒక 1 వీక్ వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇది జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మనం ఒక్క దగ్గరనే కాకుండా అన్ని చోట్ల కూడా జరుపుకోవడం జరుగుతుంది భారతదేశంలో. కాబట్టి మీరందరూ కూడా దీంతో పాల్గొనాలి. మీరు ఈ కార్యక్రమాలను ఇష్టపడి చాలా ఇష్టాన్ని చూశాను. అవన్నీ కూడా చక్కగా జరిగేటట్టుగా మీరు చూసుకోవాలి. గ్రంథాలయం పరాస్తగతం గత అతః పునరాయేతి జీర్ణం భ్రష్టం కంఠం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద పటాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద పటాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు నీలం వెంకటస్వామి, సముద్రాల సత్యం, చింతకింది మురళి, దూసరి మురళి, చింతకింది రామాంజనేయ, జట్టా సిద్ధులు, మహమ్మద్ గౌస్, కాసుల భాస్కర్, సుంకరి విక్రమ్, బండ్రు జాంగీర్, కలకుంట్ల లోకేష్, కర్రె అజయ్, పర్రె రమేష్, జూకంటి సంపత్, బండపల్లి మహేష్, అందే అఖిల్ తదితరులు పాల్గొన్నారు. రోజు అనునిత్యం ప్రతి మంత్రి కానీ, ప్రతి ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ మరి అందరూ కష్టపడి 18 గంటలు కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. పార్టీని ఇలా అందరూ నమ్మిండ్రు. తెలంగాణ ప్రజలు తప్పకుండా నమ్ముతుండ్రు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు రిజల్ట్ చూసిర్రు. కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది. ఏ పని చేసినా దరిద్రం ఉన్నది, దోసుకున్నారు. మరి అలాంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్కే పరిమితమైంది. మన ముఖ్యమంత్రి గారు రోజు మరి జనంలో తిరుగుతుండు. ఎమ్మెల్యే రోజు 18 గంటలు జనంలో తిరుగుతుండు. మంత్రి రోజు జనాలు తిరుగుతుండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు నవీన్ యాదవ్ గారికి భారీ ఎత్తున విశ్వాసంతో మరి జూబ్లీ హిల్స్లో డెవలప్మెంట్కు 200 కోట్లు ఇవాళ ప్రభుత్వం ఇచ్చి, ఎలక్షన్ ముందు కంటే ముందే ఇచ్చి మరి వాళ్ళను అసలు అభివృద్ధికి నోచుకొని జూబ్లీ హిల్స్ ఇవి మన స్లమ్ ఏరియాలలో ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ ఇంత మంచిగా ఉందా, ఇంత మమ్మల్ని ఎన్నడూ ఓటు అడగలే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం బ్రహ్మాండంగా ఉన్నది. తప్పకుండా ఓటు వేస్తాం, ప్రభుత్వాన్ని తెస్తాం. 10 ఏళ్ళ వరకు కాంగ్రెసే ఉంటుంది. ఏదో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు రేపు అయిపోతుందని. కాదు, 10 ఏళ్ళ వరకు మా ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారే ఉంటారు. తప్పకుండా మరి బీసీ నాయకులు కూడా కష్టపడి పార్టీకి పనిచేసారు. అందరు కష్టపడితేనే, మైనార్టీస్ అందరు కష్టపడితేనే ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. వాడు కష్టపడి పనిచేసిన ఆలేరు నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ
ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అట్టడుగున అలసిపోయింది. ఎందుకంటే కుటుంబ పాలనలో అందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో బీర్లైన గారు కూడా మన కోట్ల నిధులతోని నియోజకవర్గాన్ని బాగా చేసుకున్నందుకు ఐలన్న గారు కూడా ధన్యవాదాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. రెఫరెండంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లో మా బీద బడుగు బలహీన వర్గాల నాయకుడైన బీర్ల ఐలన్న గారు సుమారు 9 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ తీసుకొని 70 బూతులకు ఆయన ప్రాతినిధ్యం వహించింది. దాని కనీసం ఈరోజు వచ్చిన మెజార్టీలో సగం మెజార్టీ తమరు తీసుకున్న ఇన్ఛార్జీలనే రావడం కూడా ఆలేరు నియోజక ప్రజలకు నిజంగా ఆలేరు కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగా ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఈ స్ఫూర్తితో ఈ పట్టుదలతో రాబోయే స్థానిక సంస్థలలో మేము ముందుకెళ్తే ప్రతి ఊరు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నీ బీర్ల ఐలన్న గారి నాయకత్వంలో ఇలాగనే గెలిచి రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండబోతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రజనీ కుమారి మాట్లాడుతూ చాచా నెహ్రూ పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి తన పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రజనీ కుమారి మాట్లాడుతూ చాచా నెహ్రూ పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి తన పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణు, సుధాకర్, అంగన్వాడీ టీచర్ రేణుకా, సూపర్ రమేష్, నాచారమ్మ, ప్రమిళ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అదే కంటిన్యూ చేయండి. కేక్ కూడా కంటిన్యూ చేయాలి. అరే 5th క్లాస్ పిల్లలు ఒక్కరే రావాలి. 5th క్లాస్ పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు నెక్స్ట్ ఇయర్ ఉన్నారు. 5th క్లాస్ పిల్లలు మీరు 4th క్లాస్ వచ్చారు. अरे दिलीप कुशा హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు, 4 కోట్ల ప్రజల తీర్పు అన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మొదలైన మీటింగ్ హాల్ నిర్మాణ పనులు, ఆనందం వ్యక్తం చేస్తున్న సిబ్బంది. నల్గొండ పవన్ మోటార్స్ నందు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు.
ట్రినిటీ హై స్కూల్ ఐఐటి జోన్లో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు. చౌటుప్పల్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గాంధీజీ విద్యా సంస్థలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు. చండీ హోమం మహాపూర్ణాహుతిలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. జయ స్కూళ్లలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో బాలల దినోత్సవం. పుస్తక పఠనం వలన జ్ఞానం పెరుగుతుంది వివరించిన జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు. ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా సంబరాలు. అనంతరం ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.